ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ మీద కుట్ర చేసిన వాళ్ళ అంతు చూడాలి. చిత్రవత అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకునేవాడిగా ఒక గొప్ప పని చేశాను. కనీసం ఒక్కరోజైనా నిన్నీ జైల్లోనే ఉండేలా ప్లాన్ చేసి చిప్పకూడు తినేలా చూడమని లాయర్తో చెప్పాను భార్యామణి. ఇక రాత్రంతా దోమలతో ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉండు. మీరిలా బాధపడితే ఎలా అండి? నేను అరెస్ట్ అయినందుకు అక్క వాళ్ళందరూ కుదేలైపోతున్నారు. మీరే వాళ్ళకి ధైర్యం చెప్పి నేను బయటకు వస్తానని అంతవరకు ధైర్యంగా ఉండమని ఓదార్చండి. మన పెళ్లి జరిగిపోయి ఉండుంటే ఇలాంటి కుట్రని లెక్క చేసుండేదాన్ని కాదు. అయినా పర్వాలేదు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలకి భయపడే రకం నేను కాదని వీళ్ళకి తెలియజేస్తాను. నా మీద చేసిన నేరం ఆరోపణను అబద్ధమని నిరూపించి చావుకైనా వెనకాడనని నిరూపిస్తాను. మీరు నా వైపు ఉంటే చాలు. ఇలాంటి కేసులు నా మీదకి ఎన్నొచ్చినా అనువంత కూడా నేను వెనకడుగు వెయ్యను. సార్, బెయిల్ తీసుకొచ్చారు కదా, అర్జెంట్గా ఎస్ఐ గారికి బెయిల్ పేపర్స్ ఇచ్చేసి దేవికని రిలీజ్ చేయమని చెప్పండి. ఫాస్ట్గా త్వరగా ఇచ్చేయండి. సారీ కళ్యాణ్ గారు, బెయిల్ ఇంకా రాలేదు. వాట్? లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పాను కదా, మరి ఎందుకు ఇంకా బెయిల్ రాలేదు? కోప్పడకండి సార్. జడ్జి గారు 2 రోజులు సెలవు మీద వెళ్ళారు. రేపు ఉదయాన్నే వచ్చేస్తారు. రాగానే బెయిల్ ఇచ్చేస్తారు. డోంట్ వరీ సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. చూడండి, ఈ క్షణమే దేవిక రిలీజ్ అవ్వాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. విడిపిస్తారా లేదా? నా దేవిక లేకుండా నేను బతకలేను. చూడండి, నా దేవికి ఇప్పుడే బయటికి రావాలి. కళ్యాణ్ ప్లీజ్, లాయర్ గారిని వదిలిపెట్టు. ఇలా మిస్బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు కళ్యాణ్. ఆవేశపడద్దు ప్లీజ్, కామ్ డౌన్. సారీ లాయర్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే బెయిల్ రాలేదన్న ఆవేశంలో ఇలా చేశాను. డోంట్ మైండ్. మీ బాధని కోపాన్ని నేను అర్థం చేసుకోగలను సార్. కొన్ని గంటలు ఓపిక పడితే బెయిల్ వచ్చేస్తుంది. ఓపికగా ఉండండి సార్. నేను అదే పని మీద ఉన్నాను. వస్తాను సార్. కళ్యాణ్, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి ఓదార్చండి. బెయిల్ వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. దేవిక, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, అలా మొండిగా మాట్లాడితే ఎలా? ఇలాంటి ప్లేస్లో మీరు ఇంకొక క్షణం ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకండి. నా మాట వినండి. ప్లీజ్ వెళ్ళండి. నువ్విక్కడ ఉంటే నేను బయట ఎలా ఉంటాను దేవిక? నేను నీ ముందే ఉంటాను. అలా మొండిగా మాట్లాడకు కళ్యాణ్. ఇది పోలీస్ స్టేషన్. రూల్స్ కి అగేన్స్ట్ గా నువ్వు ఏం చేసినా కేసు అవుతుంది. ప్లీజ్, నాకు జరిగింది చాలదా చెప్పు. ఇంటికి వెళ్ళు కళ్యాణ్ ప్లీజ్.
రేపు ఉదయం బెయిల్ వచ్చే వరకు నాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అయినా సరే భరిస్తాను దేవిక, భరిస్తాను. నువ్వు జాగ్రత్త దేవిక, జాగ్రత్త. వస్తాను. ఇప్పుడు ఊరు మొత్తం ఈ రఘురామ కొడుకు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాడని కోడే కూస్తున్నారు. ఆ రోజు శాంతమ్మతో మీ కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగితే క్యారెక్టర్ లేని మీ అబ్బాయికి పిల్లనివ్వమని మొహం మీదే కొట్టినట్టు మాట్లాడారు. ఆ కీర్తి కొట్టిన వీడియో మా నాన్న వాళ్ళు చూడకూడదనుకున్నాను, కానీ చూసేశారు. మా నాన్న కూడా నా మొహం మీద ఉమ్మేశాడు. ఛా! వదలను కీర్తి, నిన్ను వదలను. ఆదర్శ్, నీకోసమే వెయిటింగ్ కీర్తి. ఏంటి కాల్ చేస్తే కట్ చేస్తున్నావు? అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయా? ఒళ్ళు బలుపెక్కిందా? నేనేమైనా నీ పని మనిషిని అనుకున్నావా? మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నావు. నీకు కూడా మా పిన్ని అరెస్ట్ అయిన సంగతి తెలుసు కదా. మా ఫ్యామిలీ అంతా బాధలో ఉంటామన్న కామన్ సెన్స్ కొంచెం కూడా లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? నోర్మయ్! ఏరు దాటగానే దెబ్బ తగిలేసినట్టు మీ నాన్న బయటకు వచ్చేశాడు కదా అని నీ అవసరం తీరిపోగానే నోరు లేపుతున్నావేంటే? మీ నాన్నని విడిపించిన నాకు మళ్ళీ లోపలికి పంపడం పెద్ద కష్టమేం కాదు. అలా చేస్తే జైల్లో మీ పిన్నితో పాటు మీ నాన్న కూడా కలిసి టిఫిన్, లంచ్, డిన్నర్ చేస్తాడు. ఏంటి చెప్పు, పంపించమంటావా?